బీజేపీలు ఏం చెప్పుకుంటారు? డబుల్ ఇంజన్ పాలన ఉండాలి, అట్లుంటేనే మంచిగా ఉంటుందని చెప్పుకుంటారు. ఓట్ల ముంగట కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చెప్పుకున్నారు. ఢిల్లీలో మన రాష్ట్రంలో 2 జాగాల కాంగ్రెస్ సర్కారే ఉంటే మస్తు పనులు అవుతాయి, రాష్ట్రం పచ్చబడుతుందని చెప్పుకొచ్చిండ్రు. అంటే వాళ్ళ లీడర్లు ఎక్కువ మంది ఉంటే మంచిగా ఉంటుందని చెప్పిండ్రు అన్నట్టు. కానీ కథ ఎట్లున్నదో చూడుండ్రి. అడిగేటోడు లేకుంటే సర్కారు కొలువులు చేసేటోళ్ళు ఎంత చక్కదనంగా పని చేస్తున్నారో చూడుండ్రి. ఇది ఖమ్మం జిల్లా పాలేరు కాడున్న సర్కారు దవాఖానా. ఈ పెద్దవ్వకు పొలం కాడ పాము గరిచిందట. సర్కారు దవాఖానకు తీసుకొచ్చిండ్రు. పాము గుట్టిందంటే ఎంత ఆగ మీద సూదులేయాలే. కానీ చూడుండ్రి, డాక్టర్ అమ్మలు ఎంత ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నారో. తీసుకొచ్చి పావు గంట అవుతున్నా డాక్టర్లు పోయి చూడలేదట, సూదయ్యలేదట. ఏమన్నా అయితే ఎట్లనని ఇంట్లో పరిషన్ తిరుగుతున్నారు. డాక్టర్లేమో ఇట్లా బాతకాన్ని కొట్టుకుంటా కూర్చున్నారు. ఈ అన్న పోయి లొల్లి పెడితే అప్పుడు రూమ్ లోకి వెళ్ళి బయటకు వచ్చి పేషెంట్ ను చూసిండ్రు. అక్కడ కూడా ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి. ఇది లెక్కలేదు, మీకు 100 కేసులు చూస్తారు మీరు. ఇది రెస్పాండ్ గారు, మీరు కనీసం కుర్చీలోంచి లేచి పాము కలిసిన వ్యక్తి చూడరా? మీరు కనీసం చూడరా మేడం? మీరు పాము కలిసిన వ్యక్తిని 3 డాక్టర్లు ఉండి ఒక్కరు లేచి చూడరా? చెప్పండి నాకు. మీరు ఒక్కడ లేవలే, 3 డాక్టర్లు ఒక్కరు లేవలే. ఆమె లేవలేని పరిస్థితిలో ఉంటే డ్యూటీ చేయకుండా పక్కకు పెట్టింది పోయి మీదికెళ్ళి మమ్మల్నే బెదిరిస్తారా అని ఉల్టా మాట్లాడుతున్నారు డాక్టర్ అమ్మలు. కానీ ఎంత భయం లేనితనం చూడుండ్రి. అయినా ఇలా నాని ఏం లాభం చెప్పుండ్రి. సీఎం సారే ప్రైవేటు దవాఖానలు ఓపెనింగ్ చేస్తున్నాడు అంటే పానం బాగలేకుంటే సర్కారు దవాఖానకు పోవద్దు, ప్రైవేటుకు బొమ్మని చెప్తున్నట్టే కదా. పెద్ద సారే అట్లా చెప్పినాక మమ్మల్ని ఎవరు అలగొచ్చిండ్రని అనుకుంటున్నారు కావచ్చు. ఇంకో ముచ్చటేందంటే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎవరన్నా పుసుక్కున వచ్చి చూస్తే నౌకని పోతుందన్న భయం కూడా లేదు వాళ్ళకు. అంటే దవాఖాన్ల మంత్రి సారే దవాఖాన్లను పట్టించుకుంటలేడు. ఆనకాలం వచ్చి ఇన్ని దినాలైతున్నా డాక్టర్లతోనే మీటింగ్ పెట్టలే. ఇక మిగిలినోళ్ళు ఎందుకొస్తారని డాక్టర్ అమ్మలు అనుకున్నారు కావచ్చు. 1వ తారీఖు నాడే రేవంత్ సారు జీతం వేస్తున్నాడు. పని చేసినా చేయకపోయినా అడిగేటోళ్ళు లేరని ఇట్లా కూర్చొని ముచ్చట్లకు మూతులు సాపినట్టున్నారు.